హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో సంజయ్ కాపురం చేయకపోతే లోపం ఎవరిలో ఉందో లేదో తెలియదు కదా! అసలు ఆ అవకాశం ఉందో లేదో తెలుసుకుందామని వెళ్ళాను. అనగానే వాళ్ళమ్మ, "ఏం మాట్లాడుతున్నావురా? మైండ్ పనిచేయడం లేదా నీకు?" అనగానే వాళ్ళాయన, "ఏయ్! నీకేంటే? నీకెందుకంత కోపమొస్తుంది? ఈ కాలం పిల్లలు ఇలాగే ప్రాక్టికల్‌గా ఉంటారు. విత్తనమేస్తే మొక్క మొలుస్తుందో లేదో ముందే తెలుసుకోవడంలో తప్పేముంది?" అనగానే మౌనిక, "అంటే మనం హాస్పిటల్‌కెళ్ళింది నాలో లోపముందో లేదో తెలుసుకోడానికా?" అనంటది. అప్పుడు సంజయ్, "అవును. నాకెందుకో నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆ డౌట్‌గానే మిగిలిపోయింది. క్లారిటీ వస్తే బావుంటుంది కదా అని అసలే మా నాన్న ఈ ఇంటి వారసుల కోసం బాధపడుతున్నారు. వాళ్ళ కోరిక గూడా తీర్చాలి గదా!" అనంటాడు. వెంటనే సంజయ్ వాళ్ళ నాన్న, "అవునమ్మా! మీ ఇంట్లో ముగ్గురన్నలున్నారు కదా! పెళ్ళై సంవత్సరమైనా ముగ్గురికి పిల్లలు లేరు. అంటే వాళ్ళలో ఏదో లోపం ఉన్నట్టే కదా! అలాగే నీలో ఏదైనా లోపముందేమో అనిపిచ్చింది. తెలుసుకొని రారా అని పంపించాను." మౌనిక సీరియస్‌గా చూస్తది. "ఏంటలా చూస్తున్నావు?" అని అంటాడు. "ఏంటి మావయ్య మీరు? నా విషయంలో మీరు ఇలా ఆలోచిస్తున్నారు?" అని అంటా ఉంటే సంజయ్, "ఏయ్! ఏంటే మా నాన్న మీద నోరులేస్తుంది? ఆయనన్నది గూడా నిజమే గదా! అయినా నేను నీ ఒక్కదానికే టెస్ట్‌లు చేయించలేదు. నేను కూడా చేయించుకున్నాను. రిజల్టొస్తే తెలిసిపోతుందిలే. ఇద్దరిలో ఎవరిలో లోపముందో. దీన్ని పెద్ద ఇష్యూ చేయకుండా వెళ్ళి పని చూసుకోపో" అని అంటాడు. వాళ్ళ నాన్న, "ఒరేయ్ సంజు, తన మీద అలా అరవకురా. ఎక్కువ టెన్షన్ పడ్డా కూడా పిల్లల్ని కనే అవకాశాన్ని ఆడవాళ్ళు కోల్పోతారని ఎక్కడో చదివానురా. సరే రా బయటికెళ్దాం" అని తీసుకొని వెళ్ళిపోతాడు. మౌనిక బాధపడుతూ, "ఏంటత్తయ్య ఇది?" అని అడుగుతది. వాళ్ళ అత్తగారు, "ఊరుకో అమ్మా. వాళ్ళ గురించి తెలిసిందే గదా! మూర్ఖులు, మృగాలు, మానవ రూపంలో ఉన్న రాక్షసులు. నేను అనుభవిస్తుంది చాలక ఆ దేవుడు నీకు కూడా శిక్షేశాడు. తలరాత ఇంతే అని కాలం గడపడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు" అనంటది. వెంటనే మౌనిక ఏడుస్తూ, "నాకు మాత్రం పిల్లల్ని కనాలని ఉండదా? పెళ్ళయ్యాక ప్రతి అమ్మాయి తల్లవ్వాలి అనుకుంటుంది. ఆ రోజు కోసమే నేనెంతగా ఎదురు చూస్తున్నానో నాకు తెలుసు. కానీ ఏ రోజైనా ఆయన నా దగ్గరికి ప్రేమగా వచ్చారా?" అని అంటా ఉంటే వాళ్ళ అత్తగారు, "ప్రేమ అనే మాటకి అర్థం తెలిసిన వాళ్ళైతే వస్తారు. పంతంతో రగిలిపోయే వాళ్ళ గుండెల్లో ప్రేమకి చోటుండదు. వాణ్ణి మార్చుకోవాలని నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు కదా! వాడి మనసుని మార్చుకోవడం తప్ప మనం ఇంకేం చేయలేం" అని అంటా ఉంటది. ఇటు సంజయ్‌ని వాళ్ళ నాన్న బయటికి తీసుకెళ్ళి డాక్టర్‌కి ఫోన్ చేస్తాడు. ఆ డాక్టర్ ఫోన్‌లో, "నమస్తే ఏకలింగం గారు" అనగానే నవ్వుతూ, "నేను పంపించిన డబ్బులొచ్చాయా?" అని అడుగుతాడు. ఆ డాక్టర్, "ఆ డబ్బులకి స్పీడ్ బ్రేకర్ ఉండవులేండి. నేరుగా వచ్చి అకౌంట్‌లో పడిపోతాయి" అనగానే సంజయ్ వాళ్ళ నాన్న, "చూడు, రిపోర్ట్‌లు నేను చెప్పినట్టే వస్తాయి గదా!" అనగానే డాక్టర్, "అయ్యో! తప్పకుండా సార్. ఒకవేళ ఆ రిపోర్ట్స్ అమ్మాయికి ఫేవర్‌గా వచ్చినా మీరు చెప్పినట్టే మార్చి నేను పంపిస్తాను. మీరు రిలాక్స్‌డ్‌గా ఉండండి" అనగానే నవ్వుతూ, "గుడ్" అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. "రేయ్! నీ భార్యకి పిల్లలు పుట్టరు అనే రిపోర్టొస్తుంది. దాన్నడ్డం పెట్టుకొని తనని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేయొచ్చు. ఆ తర్వాత ఆ బాలుగాడు, వాళ్ళ నాన్న, వాళ్ళింట్లో ఎవ్వరూ ఏమీ చేయలేరు" అని అంటా ఉంటాడు. ఇటు బాలు ఇంకా మీనా కూర్చొని డబ్బులు లెక్కబెట్టుకుంటారు. 3000 ఇద్దరి సంపాదన అని చెప్పి బాలు హుండీలో డబ్బులేస్తా ఉంటాడు. మీనా, "నాదేముందిలేండి, సముద్రంలో కాకిరెట్టంత" అనగానే బాలు, "ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టావా? ఎప్పుడో ఏదో కూస్తే చచ్చేదాకా అదే పట్టుకొని ఏలాడతారా మీ ఆడోళ్ళు?" అనగానే మీనా, "మా ఆడవాళ్ళకి మొగుళ్ళని సాధిచ్చడమే గాదు, అనుకున్నవి సాధిచ్చడం గూడా తెలుసు. మాకు ఉన్నంత ముందు చూపు మీకెక్కడుంటుంది? ఇవాళ చెప్పులు కుట్టుకునే అవ్వాతాత ఆ ముందు చూపు లేకనే రోడ్డున పడ్డారు. మనకి అలాంటి పరిస్థితి రాకూడదు అంటే ఇప్పట్నుండే కూడబెట్టాలి. మన కోసం మనం ఎంతో కొంత దాచుకోవాలి" అనగానే బాలు, "అలాగని ఈరోజు కడుపు మార్చుకోవాలని కాదు గదా మీనా! ఈరోజు సంతోషం కంటే రేపటి భద్రత ముఖ్యం. ఆ వయసులో మనం పిల్లల మీద ఆధారపడకుండా మీకు నేను, నాకు మీరు అన్నట్టుగా ప్రశాంతంగా బ్రతకాలి" అనగానే బాలు, "ఒక్కసారి మనం ముసలివాళ్ళమైపోతే" అని పైకి చూస్తూ ఆలోచిస్తా ఉంటాడు. వాళ్ళిద్దరు ముసలోళ్ళైనప్పుడు సన్నివేశం చూపిస్తారు. బాలు డాబా మీద అమ్మా అని చైర్‌లో కూర్చుంటాడు. మీనా ఏమో ఆ! అమ్మా అనుకుంటూ మెట్లెక్కుతూ వస్తది.
బాలు, ఇంత ఆలస్యమైందేందే ముసల్దానా? అనగానే మీనా కింద కూర్చొని, ఈ వయసులో కూడా మేడ మీద కూర్చుంటే ఈ మెట్లు ఎన్ని మెట్లనెక్కాలి? తిరుపతి కొండెక్కినంత పనైపోయింది. అనగానే బాలు మంచినీళ్ళు తాగుతాడు. అందులో నీళ్లుండవు. మంచినీళ్ళేవే అని అడుగుతాడు. మీనా, ఆ, చెయ్యి వణికి వణికి దొర్లి పడ్డాయండి. బాలు దగ్గుతూ నువ్వు చాలా ముసల్దానివైపోయినావు మీనా అని అంటాడు. మీనా, "హ్మ్, మీరు మాత్రం పడుచు పిల్లాడా ఏంటి?" బాలు దగ్గుతూ, పెద్దోడు ఫోన్ చేశాడు. ఏంటంటా అని మీనా అంటది. 10 ఎకరాలు మింగాడు. ఇప్పుడు 11వ ఎకరం కూడా రాసియమంటున్నాడు. అనగానే మీనా, ఇలా మింగుతూ పోతే మనకేమీ మిగలదు. ఉత్తరాలు రాయడానికి తీరిక లేదులే గాని, ఆస్తి మాత్రం రాసివ్వాలా? అనగానే బాలు, మీనా బుగ్గగిల్లుతూ, ఇంకా ఉత్తరాలెక్కడే ముసల్దానా! వీడియో కాల్లే గదా అని అంటాడు. మీనా, ఆ కాళ్ళు మాత్రం చేస్తున్నాడా ఏంటి? నాకు అమ్మాయి ఫోన్ చేసింది. బాలు, ఏమంటుంది? నీ నగలన్నీ మింగేసింది కదా! ఇంకా ఏం కావాలంట అని అంటాడు. వెంటనే మీనా, తనకు చిన్న కూతురు చేప మీద కూర్చుందంట. కాసుల పేరు చేయించమంటుంది. అనగానే బాలు, కాసుల పేరా? కాసు బంగారం కూడా పెట్టేది లేదు. ఇలాగే అవి మింగి ఇవి మింగి మనోజ్ గాడు ఆఖరికి అప్పుల పాలై చచ్చాడు. మనం అలా కాకూడదు అని అంటాడు. మీనా, అవును, ఉన్నంత కాలం అని చెప్పి ఇద్దరూ లేచి ఒక పాత సినిమా పాటేస్తాడనమాట. దానికి యాక్టింగ్ చేస్తారు. తర్వాత ఇద్దరు మెల్లగా కూర్చుంటారు. బాలు కళ్ళజోడు సరి చేసుకుంటూ నవ్వుతూ, అటు చూసావా ముసల్దానా, ఇప్పటికీ మనం పైన రూమే కట్టలేదు. అనగానే మీనా, అవునయ్యా, పిల్లల చదువుల కోసం మీరు కార్లమ్మేశారు. పెళ్లిళ్ళ కోసం సంపాదించిందంతా ఎగిరిపోయింది. అనగానే బాలు నవ్వుతూ, చివరికి మిగిలింది ఈ పూలగంప మాత్రమే అని అంటా ఉంటే మీనా, నాకు మిగిలింది కూడా ఈ ముళ్ళకంప మాత్రమే. బాలు, చూసావా, మనకి రూమ్ లేకుండానే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ వయసులో రూమ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అనగానే మీనా, మీ అమ్మ విజిలేసుకుంటూ వచ్చి మనల్ని కాపురం చేయించి చచ్చిందా అని అంటా ఉంటే బాలు దగ్గుతూ, ఆ ఈలావతి పోయి ఏ లోకంలో ఉందో కానీ కలలోకి వచ్చి కూడా తిట్టిపోతుంది అని అంటాడు. ఇద్దరు నవ్వుకుంటారు. అది ఊహించుకొని మీనా నవ్వుతా ఉంటది. బాలు, మీనా, ఏమైంది అని అడుగుతాడు. మీనా నవ్వుతూ, ముసలివాళ్ళం అయిపోయినా మనం రూమ్ కట్టలేకపోయాం చూసారా, అందుకే ఇక నుంచి మనం రూమ్ కోసం పొదుపు చేయాలి అని అంటా ఉంటే బాలు ఆ ఉండిని పక్కన పెట్టేసి, పొదుపు మాత్రమే కాదు, కాపురం చేయాలి అని దుప్పటి కప్పుకుంటాడు. పొద్దున్నే బాలు అక్కడే హాల్లో పడుకొని ఉంటాడు. అక్కడికి రోహిణి వస్తది. వచ్చి ఫోన్ని చూస్తది. తనలో తాను, ఈ బాలు ఎంత పెద్ద నిజం దాచాడు. ఆ వీడియో గనక బయటపడితే గొడవంతా మీనా వల్లే జరిగిందని చెప్పొచ్చు. దినేష్ పని గుణ చూసుకుంటాడు. ఇక నాకు ఏ ప్రాబ్లమూ ఉండదు. నేను రిలాక్స్ అయిపోవచ్చు అనుకుంటూ మెల్లగా ఫోన్ తీసుకోవడానికి వెళ్తది. బాలు లేచి ఫోన్ తీసుకొని, అయ్యో, అప్పుడే 8 అయిందా? మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదే. మీనా, మీనా అని పిలుచుకుంటూ వంటగదికెళ్తాడు. మీనా, ఏంటండి అనగానే, నాకు ఈరోజు ట్రిప్ ఉంది, త్వరగా లేపమని చెప్పాను గదా! చూడు ఎంత టైం అయిందో అని అంటా ఉంటే మీనా, నేను మిమ్మల్ని నిద్ర లేపాను. కానీ మీరే 5 నిమిషాలు, 5 నిమిషాలు అని 2 గంటలు పడుకున్నారు. అనగానే బాలు, ఓహో, అలా అన్నానా? అనే ఉంటానులే. రాత్రి లేట్ అయింది గదా! మెలకువ రాలేదనుకుంటా. సరే, నా మొబైల్ ఛార్జింగ్ పెట్టి స్నానం చేసొస్తాను. త్వరగా టిఫిన్ చేసేయ్. తినేసి బయలుదేరుతాను అని వెళ్తాడు. అలాగేలేండి అని మీనా వెళ్ళబోతది. ఆ మీనా, ఈరోజు పూరీలే చేస్తున్నావు గదా! ఆ, అవును అని మీనా అంటది. సరే సరే, త్వరగా చెయ్యి అని వెళ్ళిపోతాడు. రోహిణి ఏమో ఆ ఫోన్నే చూసుకుంటూ హాల్లో ఇటు అటు తిరుగుతా ఉంటది. బాలు రోహిణిని చూసి, పార్లర్ అమ్మా, నువ్వేంటి ఇక్కడే వాకింగ్ చేస్తున్నావు? పార్కులో టికెట్స్ తీసుకోమన్నారా? అనగానే రోహిణి, నేను ఊరికే తిరుగుతున్నాను. ఏ, నేను ఇక్కడ తిరగకూడదా అని అంటా ఉంటే బాలు, నువ్వు ఎక్కడ తిరిగితే నాకెందుకులే, కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతా ఉంటే డౌట్ వచ్చి అడిగా అని చెప్పి ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళి రూమ్లో ఛార్జింగ్ పెట్టి వాష్రూమ్కి వెళ్తాడు. వెనకాలే రోహిణి వెళ్తది. ఫోన్కి ఛార్జింగ్ పీకేసి చూస్తా ఉంటది. దేవుడా దేవుడా, నన్నెవరూ చూడకూడదు అనుకుంటది. బాలు, మీనా అని పిలుస్తాడు. రోహిణి, అబ్బా, నిమిషానికి ఒకసారి మీనా మీనా అని వీణ వాయిచ్చేస్తున్నాడు అని అనుకుంటది. మీనా, ఆ, వస్తున్నానండి అని అంటది. రోహిణి కంగారు పడుతూ, ఇప్పుడెలా? అయ్యో అని చెప్పి ఆ ఫోన్ తీసుకొని ఆ
రూమ్లో ఉన్న బెడ్ కిందకి దూరిపోతుంది. మీనా వచ్చి అబ్బా మళ్ళీ ఏంటండి అని అడుగుతుంది. బాలు టవల్ మర్చిపోయాను మీనా, నువ్వు అలా చిరాకు పడకు, నేను ఫీల్ అవుతాను అనగానే టవల్ తీసిస్తుంది. తీసుకోండి అనగానే మీనా చేయి పట్టుకుంటాడు బాలు. అబ్బా వదలండి, చేతికి ఆయిల్ ఉంది అనగానే బాలు నా దగ్గరికి వచ్చేటప్పుడు చేయి కడుక్కొని రావాలని తెలియదా, మీరేగా పూరి చేయమన్నారు అని అంటది. నా నోరు మూయించడానికి నీకెప్పుడు ఒక కారణం సిద్ధంగా ఉంటది అని టవల్ తీసుకొని సరే వెళ్ళు అని అంటాడు. మీనా నవ్వుతూ మీరు ముందు స్నానం చేసి రండి, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అన్నారు కదా, వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుండి. రోహిణి ఏమో అమ్మయ్యా ఇక రాకమ్మా, నీకు దండం పెడతాను అనుకుంటూ ఫోన్ చూస్తుంది. అప్పుడే ప్రభావతి వస్తుంది. కామాక్షి, నాకు రావడానికి కొంచెం టైం పడుతుంది, డాన్స్ పిల్లలు వస్తే ప్రాక్టీస్ చేయిస్తూ ఉండు అని ఫోన్ మాట్లాడుతూ ఉంటే కింద రోహిణి అయ్యో కర్మ, అత్తయ్య ఇక్కడికి వచ్చిందేంటి, నేను ఇక్కడికి వచ్చి అనవసరంగా ఇరుక్కుపోయాను, దేవుడా నేను దొరికిపోతే నా బ్రతుకు బస్టాండ్లే, త్వరగా వెళ్ళండి అత్తయ్య అని అనుకుంటూ ఉంటది. ప్రభావతి వెళ్ళిపోతుంది. అమ్మయ్యా నేను రాకూడని ప్లేస్కి వచ్చాను, అందుకే ఇలా ఇరుక్కుపోయాను, ఇక్కడ నుండి ఎలా బయటపడాలి అని అనుకుంటూ బయటకు వద్దామని ట్రై చేస్తుంది. అప్పుడే బాలు బయటకు వస్తాడు. బాలు నవ్వుతూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నట్టున్నారు, మీనాని పిలవడానికి ఇదే కరెక్ట్ టైం. మీనా, మీనా, ఓయ్ పూలగంపోయ్. అబ్బా మళ్ళీ ఏమైందండి అని మీనా వస్తుంది. వచ్చావా, ఇప్పుడు చేతికి ఆయిల్ లేదు కదా అని అంటా ఉంటే ఇందాక చెప్పారు కదా కడుక్కొని వచ్చానండి, చెప్పండి అని అంటది. అంటే అది అని సిగ్గుపడుతుంటే మీనా అంటేలు గింటేలు ఏం లేదులే గాని త్వరగా రెడీ అయి రండి, టిఫిన్ వడ్డిస్తాను అని చెప్పి వెళ్తా ఉంటే మీనా ముందు నువ్వు టవల్తో నా తల తుడు అనగానే మీనా మీకు స్నానం చేయడం తెలుసు కానీ తల తుడుచుకోవడం తెలియదా, పెళ్లికి ముందు ఏం చేసేవారు అనగానే బాలు పెళ్లికి ముందు షీలా డార్లింగ్, పెళ్ళయ్యాక నా మీనా డార్లింగ్, తుడు మీనా అని అంటాడు. ఇలాంటి ఆశలకేం తక్కువ లేవు అని అంటది. టవల్ కావాలా అని టవల్ ఇప్పబోతాడు. చీ అని చెప్పి ఇంకో టవల్ తెస్తుంది. కూర్చోండి అని చెప్పి తల తుడుస్తుంది. రోహిణి ఏమో అయ్యో ఇదొకటి, ఇక్కడికి వచ్చి వీళ్ళ రొమాన్స్ చూడాల్సి వచ్చింది, బయటికి మురుటోల్లా కనిపిస్తాడు గాని గదిలోకి వస్తే కళాకారుడే అని అనుకుంటూ ఉంటది. ఇక్కడ బాలు ఏమో పాట పాడుతూ ఉంటాడు. నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే ఆ సాంగ్ పాడుతూ ఉంటాడు మీనాను చూస్తూ. రోహిణి ఏమో పాట కూడా పాడేస్తున్నాడు, ఇది ఇప్పట్లో అయ్యేలా లేదు అని అనుకుంటా ఉంటది. బాలు ఏమో ఆ మీనా భర్తకి భార్య ఇలా తల తుడిచేటప్పుడు, జలుబు చేసినప్పుడు దుప్పట్లో దూరి ఆవిరి పట్టించేటప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా అని చెప్పి మీనా నడుముని పట్టుకోవడానికి వెళ్తాడు. మీనా దూరంగా జరిగి ఊరుకోండి ఎవరైనా చూస్తే బాగుండదు అని అంటది. బాలు లేచి నిజమే ఎవరైనా చూస్తే బాగుండదు అని చెప్పి మెల్లగా ఉరుక్కుంటూ వెళ్ళి డోరేస్తాడు. మీనా అయ్యో ఏం చేస్తున్నారండి అనగానే నువ్వే కదా ఎవరైనా చూస్తే బాగుండదు అన్నావు, తలుపేసి గొళ్ళెం పెట్టేశా, ఇప్పుడు మనల్ని ఎవ్వరూ చూడరు, మనం వాటేసుకోవచ్చు, ముద్దు పెట్టేసుకోవచ్చు, మంచం మీద పడుకొని అని అంటా ఉంటే మీనా అబ్బా ఇక చాలు ఆపండి అని అంటా ఉంటది. ఇటు ప్రభావతి మంచినీళ్ళు తాగుతా ఉంటే అక్కడికి మనోజ్ వచ్చి అమ్మా 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 రోహిణిని చూసావా అని అడుగుతాడు. ప్రభావతి చూశాను, రాత్రి పడుకోవడానికి నీ గదిగా వచ్చింది కదా, రాత్రి కాదమ్మా ఇప్పుడు చూసావా అని అడుగుతున్నాను. ప్రభావతి చూశానా అంటే ఇందాకలే చూశాను, కానీ ఎక్కడ చూశానో ఎలా చూశానో గుర్తుకు రావడం లేదురా, ఎక్కడ చూశానబ్బా అని అంటా ఉంటే మనోజ్ అయ్యో నిన్న అడిగాను చూడు, అర్జెంటుగా సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి, ఎలా అనగానే ప్రభావతి ఏరా ఎందుకలా ఉన్నావు, ఏం కావాలి అని అడుగుతుంది. మనోజ్ నవ్వుతూ నీ దగ్గర ఒక 500 ఉన్నాయా అనగానే ప్రభావతి ఒరే నువ్వు బిజినెస్ చేస్తున్నావా లేదంటే షోరూమ్ అంటూ పాంప్లెట్ పంచుతున్నావా, నీ దగ్గర 500 కూడా లేవా అనగానే మనోజ్ ఇప్పుడు అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షనే కదా, జేబులో డబ్బులు ఎందుకు పెట్టుకుంటాం, 500 అడిగినందుకు అడుక్కునేవాడిని చూసినట్టు చూస్తున్నావు అని అంటూ ఉంటే ప్రభావతి సరేరా అయినా నీకు ఇప్పుడు 500 ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు మనోజ్ నేను కార్ సర్వీసింగ్కి ఇవ్వడానికి వెళ్తున్నాను, తిరిగి వచ్చేటప్పుడు ఆటో వాడికి డబ్బులు ఇవ్వాలి కదా అనగానే ప్రభావతి ఆటో వాడికి ఆన్లైన్లో పంపించు డబ్బులు అని అంటా ఉంటే మనోజ్ ఆ మాత్రం తెలివితేటలు మాకు లేవులే, నెట్వర్క్ సరిగ్గా లేకపోతే టైం అంతా వేస్ట్ అవుతుంది, నీ దగ్గర ఉన్నాయో లేవో చెప్పమ్మా అనగానే ప్రభావతి ఈ మధ్య కాలంలో నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయిరా, మీ నాన్న వస్తారు ఆయన్ని అడిగి తీసుకో అని అంటది. అప్పుడు మనోజ్ నేను అడిగితే నాన్న డబ్బులు ఇయ్యరమ్మా, నువ్వే అడిగి ఇప్పించు
అనగానే ప్రభావతి, ఒరేయ్! నిన్ను స్కూల్లో చేర్పించినప్పటి నుండి నీకు పెళ్లి చేసి, వ్యాపారం పెట్టించిన తర్వాత కూడా మీ నాన్నని అడిగి నేనే నీకు డబ్బులు ఇప్పించాలా? ప్లీజ్ అమ్మా! ప్లీజ్ నాకంత టైం లేదు. ఇటు మీనా ఏమో బాలుని నెట్టేస్తది. అత్తయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వస్తా అని చెప్పి వెళ్ళిపోతా ఉంటే బాలు, ఆ మీనా 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 వెళ్ళి పూరి తీసుకొచ్చి నాకు తినిపించవా? అనగానే మీనా, ఓహో! నిన్న మీరు తినిపించారని ఇప్పుడు నేను మీకు తినిపించాలా? టైం లేదులే మీనా, అర్థం చేసుకో అని అంటాడు. సరే అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతది. రోహిణి ఏమో ఫోన్ని చూస్తూ హమ్మయ్య! వీడియో దొరికింది. ఎలాగైనా నా ఫోన్‌కి పంపించుకోవాలి అని చూస్తా ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయితది. ఛ! ఈ ఫోన్ ఛార్జింగ్ ఇప్పుడే అయిపోవాలా? ఇప్పుడెలా అని అనుకుంటది. కింద మనోజేమో రోహిణి, రోహిణి అని పిలుస్తా ఉంటాడు. సత్యం వచ్చి ఏం వెతుకుతున్నావురా అని అడుగుతాడు. రోహిణిని చూసావా నాన్న? ఇప్పుడా? ఇవాళ అని సత్యం అంటాడు. ఇప్పుడు నాన్న? సత్యం, ఇప్పుడు నేను బయట నుండి రావడం చూసావు కదా? చూశాను అని మనోజ్ అంటాడు. రోహిణి లోపల నుండి బయటికి రావడం నేను చూడలేదు. చూడలేదని సింపుల్‌గా చెప్పొచ్చు కదా నాన్న? ఇంట్లోనే ఎక్కడో ఓ చోట ఉంటుంది చూడరా! అనగానే మనోజ్ అటు ఇటు చూసి ఈ ప్యాలెసు గుసగుసలు మాట్లాడుకునే వినిపించే అంత చిన్నది. ఎంత అరిచినా పలకడం లేదంటే ఈ ఇంట్లో లేనట్టే గదా! సత్యం ఫోనుందా నీకు అని అడుగుతాడు. ఉంది అని మనోజ్ అంటాడు. రోహిణికి ఫోనుందా అని అడుగుతాడు. ఉంది అని అంటాడు. మరి ఫోన్ చేయొచ్చు కదరా! చేశాను నాన్న, లిఫ్ట్ చేయలేదు. మంచిది. నోరు మూసుకొని కూర్చో. కనిపిచ్చేదాకా ఎదురు చూడు. ఆ? అనగానే మనోజ్ నవ్వుతూ 500కి చిల్లరుందా నాన్నా అని అడుగుతాడు. సత్యం జేబులో నుండి డబ్బులు తీసి లెక్కపెట్టి ఇస్తాడు. 300 అని ఇవ్వబోతే సరే ఇవ్వండి నాన్న, మిగతా 200 రేపిద్దురులే గాని. నీకేం కావాలి అని సత్యం అడుగుతాడు. 500కి చిల్లర కావాలి. ముందు 500 ఇవ్వు అని అంటాడు. ఇప్పుడు లేవు నానా అని నవ్వుతూ అంటాడు. లేనప్పుడు చిల్లర కావాలని ఎలా అడుగుతావురా? తెలివి నీకు మాత్రమే ఉందని అనుకుంటున్నావా? ఇదే బాలుగాడైతే వెళ్ళి గుడి ముందు అడుక్కో అని అనుండేవాడు. మనోజ్ బొంగ మీద పెట్టుకొని అదే బాలుగాడు అడుగుంటే ఇచ్చేవాడివే కదా అని అంటా ఉంటే సత్యం, ఖచ్చితంగా, తప్పకుండా, 100% ఇచ్చేవాణ్ణి. మరి నాకు ఇవ్వొచ్చుగా నాన్నా? నువ్వు ముందే 500 కావాలి అని అడిగితే ఇచ్చేవాణ్ణిరా. కానీ నీ తెలివితేటలు వాడాలని చూసావు. అందుకే ఇవ్వను పోరా అనగానే మనోజ్, ఉంచండి మీ డబ్బులు నాకేం అవసరం లేదు అని అంటాడు. మంచిది అని ఆ డబ్బుల్ని జేబులో పెట్టుకొని సత్యం లోపలికెళ్ళి ముందు నా 40 లక్షలు తెచ్చివ్వు అని అడుగుతాడు. మనోజ్ దగ్గుకుంటూ రోహిణి, రోహిణి అని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు కంగారు పడుతూ. సత్యం, నా డబ్బులు అవసరం లేదంట. చచ్చింది గొర్రె. నీకు బాలుగాడే కరెక్ట్ రా అని అనుకుంటూ ఉంటాడు. బాలు రూమ్‌కొస్తాడు మనోజ్. రే ఏంటి అని బాలు అడిగితే ఏం లేదు అని అంటాడు. ఏం కావాలో చెప్పు అని అడుగుతా ఉంటే రోహిణి కావాలి అని అంటాడు. బాలు వెళ్ళి బీరువాలో ఎతుకుతూ ఇక్కడ లేదే అని అంటాడు. రేయ్ జోకులా అని మనోజ్ అంటా ఉంటే నీ మొహం, నా షర్ట్ రా అని షర్ట్ తీసుకొని వేసుకుంటూ ఉంటాడు. ఇదిగో పార్లర్ అమ్మని నేను చూడలేదు. అయినా ఇటువైపు ఎందుకు వస్తుంది? ఏ ఏమన్నా డబ్బులు కావాలా? 500 కావాలి అని అంటాడు. బాలు వెళ్ళి గుడి ముందు కూర్చొని అడుక్కో. తొక్కలో సలహాలు ఇయ్యకు అని మనోజ్ అంటాడు. నీకు అలవాటు ఉన్న దాని గురించే కదరా చెప్పాను అని బాలు అంటా ఉంటే మనోజ్, మీనా వస్తా ఉంటది పూరి తీసుకొని. దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతాడు. మనోజ్ చూస్తూనే ఉంటాడు. బాలు ఏమో మీనా మీనా వెళ్ళి ఉప్పు తీసుకొనిరా, వీడి దిష్టి తగిలేలా ఉంది అనగానే మనోజ్, ఈ మాత్రం పూరీలు హోటల్లో దొరకవా? నేను కొనలేనా తినలేనా అనగానే మరి 500 అడుక్కుంటూ ఖరీదైన బిచ్చుగాడులా ఎందుకు తిరుగుతున్నావురా అని బాలు అంటాడు. రే పోరా అని మనోజ్ వెళ్తా ఉంటే ఆ మాట నేననాలి. రే పోరా అని బాలు అంటాడు. ఒకరికొకరిని తినిపించుకుందాం అని చెప్తాడు. సరే అని మీనా తినిపిస్తది. రోహిణి ఏమో అయ్యో నాకేంటి ఈ కర్మ అని అనుకుంటది. బాలు తింటూ తింటూ అదిరిపోయింది మీనా అనుకుంటూ మీనా ఎల్ని కొరుకుతాడు. మీనా అని అరుస్తది. కింద రోహిణి ఏమో వామ్మో వాయో ఏదో జరిగిపోయేలా ఉంది. ఇంకా ఏమేం వినాలో ఏదో జరిగేలా ఉంది అని అనుకుంటది. ఏంటండి ఈ మొరటి సరసం అని మీనా అంటా ఉంటే సరసం లేని సంసారం విరసం అని అంటాడు. టమాటా రసమేం కాదా అని మీనా అంటది. ఇద్దరు నవ్వుతారు. వాటర్ తీసుకోండి అని ఇస్తది. తాగేసి అమ్మయ్యా ఇప్పుడు కడుపు నిండుగా ఉంది అని బాలు అంటాడు. రోహిణి ఏమో అమ్మయ్యా బాలు బాత్రూంలోకి వెళ్తాడు. మీనా కిందకెళ్తది. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటది. బాలు ఫోన్ వెతుకుతా ఉంటాడు. మీనా ఏం వెతుకుతున్నారండి అనగానే నా ఫోను ఇందాకలా ఇక్కడే ఛార్జింగ్ పెట్టాను. వాష్రూమ్‌కెళ్ళాను. ఇక్కడ లేదేంటి? మీనా ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా? తాగుడు అలవాటు ఉన్నోళ్ళకి
మతిమరుపు వస్తుందంట అనగానే బాలు, ఏ నేనిక్కడే పెట్టాను. అయితే ఏది మరి? ఏమైంది అని మీనా అంటది. ఏమైంది అని బాలు ఆలోచిస్తా ఉంటే కింద రోహిణి ఏమో అయ్యయ్యో దేవుడా అని అనుకుంటది. మీనా ఏమో ఆ మంచం కింద ఏమైనా పడిందా అని అంటా ఉంటే బాలు అదేమైనా బాలా దొర్లుకుంటూ వెళ్ళడానికి? మీరు దొర్లుకుంటూ వెళ్తారా అని మీనా అంటది. నేనన్నది బాల్, బాలు కాదు అని కాలర్ ఎగరేసుకుంటూ అంటాడు. మీరే హాల్లో మర్చిపోయి ఉంటారు అని అంటది. సర్లే నువ్వు వెళ్ళి వెతుకు నేను వస్తా అని చెప్పి వెతుకుతూ ఉంటాడు బాలు. నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా, బాలు కూడా వెళ్ళేలా చేయదేవుడా అని మొక్కుకుంటది రోహిణి. బాలు బయటికెళ్తాడు మీనా అనుకుంటూ. రోహిణి బయటకొస్తది. వచ్చి ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోతది. ఇటు మీనా ఏమో హాల్లో వెతుకుతా ఉంటది. బాలు వచ్చి మీనా దొరికిందా అని అంటా ఉంటే సత్యం ఏం పోయిందిరా అని అడుగుతాడు. నా సెల్ ఫోన్ కనిపించడం లేదు నానా అనగానే సత్యం ఇంతకు ముందు ఒకసారి కీస్ పోగొట్టుకున్నావు. ఇప్పుడు సెల్ ఫోన్ ఎక్కడ పెట్టావో మర్చిపోయావా? అంటే రాత్రి మళ్ళీ తాగొచ్చావా? అయ్యో లేదు నానా, కావాలంటే మీనాని అడుగు. ఛాన్స్ దొరికితే నన్ను ఇరికిస్తావా అని అంటాడు. అప్పుడు సత్యం ఇంట్లో పెట్టిన సెల్ ఫోన్ ఎలా పోతుందిరా? ఎవడైనా దొంగొచ్చాడంటావా అనగానే అక్కడికి మనోజ్ వస్తాడు. బాలు మనోజ్ని చూస్తూ వీడొచ్చాడు నా రూమ్కి అనగానే రోహిణి అక్కడికి వస్తుంది. మనోజ్ ఏమో రేయ్ అన్నిటికీ నన్నంటావేంట్రా అని అంటా ఉంటే రోహిణిని చూసి రోహిణి నువ్వు ఇంట్లో లేవ్వా అని అడుగుతాడు. రోహిణి ఏమో ఇంట్లో ఉంటే బయట నుండి ఎలా వస్తాను? బయటికి ఎందుకు వెళ్ళావు అని మనోజ్ అడుగుతాడు. ఒక బుక్ పెట్టు, బయటికి వెళ్ళేటప్పుడు కారణం రాసి వెళ్తాను. బాలు ఏమో ఏహే మీరు ఆగండి, నా మొబైల్ కనపడక నేను కంగారు పడుతుంటే మీ ఇద్దరు ఏంటి అనగానే సత్యం ఇందాకలా వీడు 500 అడిగాడు అని అంటా ఉంటే మనోజ్ అందుకని సెల్ ఫోన్ తీసుకొని అమ్మేశాను అనుకుంటున్నారా అని అంటాడు. అప్పుడు బాలు రే నగలు తీసుకెళ్ళి అమ్ముకోలేదా అని అంటా ఉంటే మీనా వస్తుంది. వచ్చి ఇదేంటండి గదిలోనే ఉంది, ఛార్జింగ్ పెట్టే ఉంది అనగానే బాలు ఆ మరి మన ఇద్దరికి ఎందుకు కనిపించలేదు అని అడుగుతాడు. అయితే వీడే దొంగతనం చేసుకుందామని అమ్మేసుకుందామని అనుకుని ఉంటాడు, మళ్ళీ దొరికిపోతానని అక్కడే పెట్టుంటాడు అనగానే రోహిణి బాలు మరి అంత చీప్ కాదు మనోజ్ అని అంటా ఉంటే బాలు అవును బాగా రిచ్చు, లక్షల్లాంటివి నగల్లాంటివి మాత్రమే నొక్కేస్తాడు పాలరమ్మ. నువ్వు పద మనోజ్ వెళ్దామని రోహిణి తీసుకొని వెళ్ళిపోతుంది మనోజ్ని. ఇటు రవి సూపర్ మార్కెట్కి వచ్చి సరుకులు చూస్తూ ఉంటాడు. నీతు కాల్ చేసి హాయ్ బేబీ ఎక్కడున్నావు అనగానే రవి ఇక్కడే ఉన్నాను బేబీ లోపల ఉన్నాను అని అంటాడు. ఎక్కడున్నావు అని అనుకుంటూ ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూ చూసుకుంటారు. వెనకాల నుండి నీతు బూ అంటది. భయపడ్డావు కదా అని అంటది. బాలు లోపల లోపల భయపడలేదు అంటే ఫీల్ అవుతుందేమో అనుకొని భయపడ్డా అనగానే నీతు యూ నోటీ స్టార్ట్ చేద్దామా? చెప్పండి ఏం కొందాం అని రవి అంటాడు. మన రెస్టారెంట్లో చాలా చేంజెస్ చేయాలి, లైక్ ప్లేట్స్ గ్లాసెస్ బౌల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే ముందేం చూద్దాం అనగానే ప్లేట్స్ చూద్దాం అంటది. ఫుడ్ బాగుంటే సరిపోతుంది కదా అని రవి అంటా ఉంటే నీతు నో నో నో, ఫస్ట్ మనం పెట్టేది ప్లేటే, ఆ ప్లేట్ బాగుంటేనే గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. ప్రతి ఒక్కటి ఫ్రెష్ అండ్ ఇంప్రెషన్ లుక్తో ఉండాలి అనగానే రవి నిజం చెప్పారు, యాజ్ ఎ షెఫ్గా నేను టేస్ట్ గురించే ఆలోచించాను, కానీ కస్టమర్ టేస్ట్కి తగ్గట్టు మనం టేబుల్ని డిజైన్ చేయాలి అనే ఆలోచన చాలా బాగుంది అని అంటాడు. వెంటనే నీతు నాకు వంట చేయడం రాదులే కానీ రెస్టారెంట్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఉంది, ఎంతైనా ఓనర్ కదా, సరే రండి ప్లేస్ చూద్దామని రవి అంటాడు. ఇద్దరు వెళ్ళి చూస్తూ ఉంటారు. ఆ సూపర్ మార్కెట్కే శృతి వాళ్ళ అమ్మగారు వస్తారు, శోభ గారు. రవిని చూసి అల్లుడు గారు ఇక్కడున్నారేంటి, పక్కన ఎవరా అమ్మాయి అని అనుకుంటూ ఉంటది. రవి చూస్తాడు ఆమెని. ఆమె దగ్గరికి వెళ్ళి ఆంటీ ఆంటీ మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. శోభ నేను ఇక్కడికి వస్తానని ఊహించలేదు కదా అల్లుడు గారు అనగానే రవి మీరొస్తారని నేనెలా ఊహిస్తాను, ఎందుకు వచ్చారో అని అడుగుతుంది. రెస్టారెంట్కి ప్లేట్స్ కొనాలని వచ్చాం, మీరు షెఫ్ కదా మీకెందుకు ఇలాంటి పనులు అని అడుగుతుంది. వెంటనే రవి ఓనర్ రమ్మన్నారని వచ్చాను. అప్పుడే నీతు బేబీ అనుకుంటూ వచ్చి రవి దగ్గర బేబీ ఈ ప్లేట్స్ ఎలా ఉన్నాయి అని అడుగుతుంది. శోభ తనలో తాను బేబీయా, ఏదో లవర్ని పిలిచినట్టు పిలుస్తుందే ఇది అని అనుకుంటూ ఉంటది. రవి ఏమో ఆంటీ తను నీతు మా బాస్, రెస్టారెంట్ ఓనర్, నీతు ఆమెతో హలో అని అంటది. ఏ బేబీ నేనేమైనా గ్యాంగ్స్టర్నా బాస్ అంటున్నావు అనగానే రవి బాస్ని బాస్ అనే అనాలి కదా బాస్ అని అంటాడు. మా బాస్ త్వరలోనే చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయబోతున్నారు, ఏదైనా కొనడానికి వచ్చారా అని అడుగుతాడు. కుక్కర్ కొనాలి అని అంటది. సరే చూస్తూ ఉండండి ఆంటీ. నీతు ఏమో
రా బేబీ రా, మనకి చాలా వర్క్ ఉంది అని చేపట్టుకొని తీసుకెళ్తది. శోభ, ఇది అల్లుడు గారినే వల్లో వేసుకునేలా ఉంది. జాగ్రత్త పడమని శృతికి చెప్పకపోతే తెలిసి తెలిసి కూతురు జీవితాన్ని పాడు చేసిందాన్ని అవుతాను అని అనుకుంటూ శృతికి ఫోన్ చేస్తుంది. హలో అమ్మా అనగానే ఎక్కడున్నావు అని అడుగుతుంది. డబ్బింగ్ స్టూడియోలో ఉన్నానమ్మా. సరే వస్తున్నాను అని ఫోన్ కట్ చేస్తుంది. వర్కర్ వచ్చి మేడం కుక్కర్స్ అడిగారు కదా, ప్రెజర్ కుక్కర్ సెక్షన్ అక్కడుంది అనగానే శోభ, నాకున్న ప్రెజర్కి నేనే పేలిపోయేలా ఉన్నాను, తప్పుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ వర్కర్ ఏమో నేనేమన్నాను రా అని అంటా ఉంటాడు. ఇటు గుడి దగ్గర సుమతి వాళ్ళమ్మ పూలు కడతా ఉంటారు. సుమతి పూలు కడతా ఉంటే వాళ్ళమ్మ, అబ్బా ఇక చాలేవే వెళ్ళు, నువ్వు డ్యూటీకి వెళ్ళే టైం అయింది, అక్కడా చేసి ఇక్కడా చేసి ఎందుకు అనగానే సుమతి, ఇక్కడ చేసే కదా అక్కడికి వెళ్ళాను, ఇక్కడ నుండే కదా అక్కడికి వెళ్ళాను అని అంటూ ఉంటది. అక్కడ ఎలాగో కూర్చొని చేసే ఉద్యోగమే, ఏం కాదులే అమ్మా అని అంటూ ఉంటే శివ వస్తాడు అక్కడికి. ఏరా తిన్నావా అని వాళ్ళమ్మ అడుగుతా ఉంటే, ఆ తిన్నానమ్మా, సుమతి బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చింది, కాలేజ్కి వెళ్ళొస్తానమ్మా అనగానే వాళ్ళమ్మ, నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా, నువ్వెప్పుడు ఇలాగే ఉండరా, బుద్ధిగా చదువుకో, మళ్ళీ ఆ పాడు అలవాట్లు చేసుకోకు అని అంటది. సుమతి ఏమో, వాడు పూర్తిగా మారిపోయాడమ్మా, ఆ గుణగాడి దగ్గర పనిచేయడం మానేశాడుగా అని అంటా ఉంటే అక్కడికి మీనా వస్తుంది. ఏరా కాలేజ్కి వెళ్ళలేదా, ఇదిగో అమ్మ పూలు తీసుకో, నా చేత్తో దండలు పూజారికి ఇస్తే గాని తృప్తిగా ఉండదు అని మీనా అంటా ఉంటే వాళ్ళమ్మ, అందుకేగా ఆర్డర్ నీకే ఇచ్చాను అని అంటది. వెళ్తున్నానక్క అని శివ అంటాడు. సుమతిని చూసి, ఏంటే నువ్వేంటే ఇంకా ఇక్కడే ఉన్నావు, నీకంటూ ఒక ఉద్యోగం ఉంది మర్చిపోయావా అనగానే సుమతి, నేనేం మర్చిపోలేదక్క అని అంటా ఉంటే వాళ్ళమ్మ, అది పూల కొట్టును కూడా మర్చిపోలేదు అని అంటది. అందరు నవ్వుతారు. శివ వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. శివ వెళ్దాం రారా అని అంటాడు. శివ వస్తున్నా అని చెప్పి వెళ్ళొస్తానక్క అని అంటాడు. మీనా బాగా చదువుకోరా అని అంటది. అలాగే అక్క అని వెళ్తా ఉంటే, వరే శివ ఇదిగో అని డబ్బులు తీసిస్తుంది. ఎందుకక్క వద్దు అని అంటాడు. ఉంచరా అని అంటా ఉంటే వాళ్ళమ్మ, ఎందుకే, ఎన్ని పూలు అమ్మితే నీకు 500 వస్తాయి చెప్పు అని అంటా ఉంటే మీనా, నువ్వు ఎన్ని పూలతో పూజ చేస్తే వీడు దారికొచ్చాడు, అందుకే సంతోషంగా ఇస్తున్నాను తీసుకోరా అని అంటా ఉంటే సుమతి, నన్నైతే బెదిరించి తీసుకుంటావు కదరా, తీసుకో అని అంటది. తీసుకుంటాడు శివ. బాయక్క వెళ్ళొస్తానమ్మా అని వెళ్ళిపోతాడు. శివ వెళ్ళిపోయాక మీనా నవ్వుతూ, నాకు గాయం అయితే అయింది కానీ వీరైతే మంచిగా మారాడు అని అంటది. అక్కడికి ఒక ఆవిడొచ్చి, ఏం మీనా బాగున్నావా అనగానే, బాగున్నానండి అని అంటది. మీనా వాళ్ళ అమ్మగారు, ఏమైందండి ఈ మధ్య మీరు కనిపించడం లేదు అని అంటా ఉంటే, నా కూతురు లక్ష్మికి డెలివరీ అయిందక్క, కవల పిల్లలు పుట్టారు. అవునా, చాలా సంతోషం అండి అని అంటారు. వారసాలకి పువ్వులు కావాలక్క, మీకే ఆర్డర్ ఇచ్చి పోదామని వచ్చాను నవ్వుతూ. అలాగే, చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అని అడుగుతుంది మీనా వాళ్ళమ్మ. అవునక్క, ఎన్ని ఆసుపత్రులు తిరిగినా పిల్లలు కాలేదు, ఇంట్లో బొమ్మల కొలువు పెట్టమని పిల్లల్ని పేరంటానికి పిలవమని ఎవరో చెప్తే లక్ష్మి బొమ్మల కొలువు పెట్టింది, నిజంగానే దాని కడుపు పండింది అని అంటా ఉంటే అక్కడికి అయ్యగారు వస్తారు. ఏమ్మా మీనా, నువ్వు కూడా బొమ్మల కొలువు పెట్టకూడదు అనగానే మీనా, ఊరుకోండి పూజారి గారు అని అంటది. వాళ్ళ అమ్మేమో, అది కాదు పూజారి గారు, మీనాకి ఈ మధ్య అస్సలు బాగుండడం లేదు, ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది, లేదంటే ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతుంది, ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని అడుగుతుంది. ఆ అయ్యగారు, నిజంగానే చెప్తున్నాను మీనా, మీ ఇంట్లో కూడా బొమ్మల కొలువు పెట్టు, దోషాలన్నీ తొలగిపోయి నీకు కూడా పిల్లలు కలుగుతారు అనగానే అక్కడికి వచ్చిన ఆవిడ, నిజం మీనా, నేను కళ్ళారా చూశాను కదా, బొమ్మల కొలువు పెడితే అన్నిటికీ మంచిది, నేను వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వస్తాను, ఏమేం పువ్వులు కావాలో చెప్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. వీళ్ళేమో పూజారి గారికి పువ్వులు ఇస్తారు. పూజారి గారు వెళ్తూ వెళ్తూ, అమ్మ మీనా, ఈ దండల డబ్బులు మీ అమ్మగారికి ఇచ్చాను అని చెప్పి వెళ్ళిపోతారు. సుమతి, అయితే నువ్వు కూడా బొమ్మల కొలువు పెడతావా అక్క అని అడుగుతుంది. వాళ్ళమ్మ, అవునే, ఆవిడ చెప్పినట్టు, పూజారి గారు చెప్పినట్టు అన్ని సమస్యలు తీరిపోయి నీ కడుపు పండుతుంది అనగానే సుమతి, ఈ మాట చెప్తే వాళ్ళ అత్తకి ఒళ్ళు మండుతుందమ్మా అని అంటది. మీనా ఏమో, మొన్న మీ బావతో చెప్పాను, ఆయన సరే అంటేనే నేను చేస్తాను అనగానే గుళ్ళో గంట మోగుతుంది. వాళ్ళమ్మ నవ్వుతూ, అదిగో గుళ్ళో గంట కూడా మోగింది, శుభం అని అంటా ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఈ సీరియల్ని ఎక్కువ మంది చూడట్లేదని చెప్పట్లేదు, చెప్పబుద్ధి కూడా కావట్లేదు. ఒకవేళ చూడాలి అనుకుంటే లైక్ చేయండి కదా, లైక్స్ ఎక్కువ వస్తేనే చెప్తా, లేకపోతే చెప్పను. ఈ సీరియల్ టైం వేస్ట్.